హాయ్ దిస్ ఇస్ మోనికా. ఈ వీడియోలో మనం రెజోనెన్స్ టాపిక్ చూస్తాం. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి రెజోనెన్స్ చూద్దామండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వీడియోలోకి వచ్చేసి వాట్ ఈజ్ రెజోనెన్స్. ఈరోజు క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ రెజోనెన్స్. డెఫినేషన్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో టైప్ చేయొచ్చు. అసలు రెజోనెన్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ రెజోనెన్స్. రెజోనెన్స్ అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ చూడండి, రెజోనెన్స్ అంటే resonance is the delocalization of pi electrons or lone pair electrons over two or more atoms through overlapping p orbitals. అర్థమైందండి. రెజోనెన్స్ జరగాలంటే మనకి ఇక్కడ ఏమేమి ఉండాలి? డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్, లేదా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లేదా టూ ఆర్ మోర్ ఆటమ్స్ త్రూ ఓవర్లాపింగ్ p ఆర్బిటల్స్. ఓకేనా? సింపుల్ లాంగ్వేజ్లో చూడాలంటే ఇక్కడ చూడొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుందండి. ఇక్కడ CH2 డబుల్ బాండ్ CH ఈ విధంగా రాయొచ్చు కదా. ఓకే, ఇక్కడ మనం పై బాండ్ ఎలక్ట్రాన్స్ని ఇటు షిఫ్ట్ చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? CH2 సింగిల్ బాండ్, ఇది ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది, ఈ కార్బన్ అనేది. ఓకేనా? ఇక్కడ ఈ ఎలక్ట్రాన్, ఈ కార్బన్కి సంబంధించిన ఎలక్ట్రాన్ ఉంది, ఈ కార్బన్కి సంబంధించిన ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది. సో ఇది లాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ చార్జ్ వస్తుంది. ఓకేనా? సో CH, ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది, మళ్ళీ CH2, ఇక్కడ ప్లస్ చార్జ్ అనేది పోయింది. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ లేదు కదా, కాబట్టి ఇలాగే రాసాం. సో ఫైనల్ ఆన్సర్ ఇదనమాట. అంటే మనకి ఇక్కడ డీలోకలైజేషన్ ఆఫ్, ఇక్కడ పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా? డబుల్ బాండ్ అంటే పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? లేదంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ విధంగా ఉండాలన్నమాట. రెజోనెన్స్ ఈస్ ద డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఆర్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ over the two or more atoms through overlapping p orbital. This is the definition. సింపుల్ లాంగ్వేజ్లో ఇక్కడ చూడొచ్చు. ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ ఫిక్స్డ్ ఎట్ వన్ ప్లేస్. ఎలక్ట్రాన్స్ అనేవి ఒకే ప్లేస్లో ఫిక్స్డ్గా ఉండవు అనమాట. ఇందాక మనం చూసాం కదా, డీలోకలైజేషన్ అయింది కదా ఈ ఎగ్జాంపుల్లో. ఈ ఎగ్జాంపుల్లో ఎలక్ట్రాన్స్ అనేవి డీలోకలైజేషన్ అయ్యాయి కదా, ఫిక్స్డ్గా ఉన్నాయండి, లేదు. సో దే మూవ్ అండ్ స్ప్రెడ్ ఓవర్ మల్టిపుల్ ఆటమ్స్. దిస్ స్ప్రెడింగ్ ఈజ్ కాల్డ్ రెజోనెన్స్. ఓకేనా? వై రెజోనెన్స్ అకర్స్? నేచర్ ఆల్వేస్ వాంట్స్ లో ఎనర్జీ. ఓకేనా? లో ఎనర్జీ అండ్ హై స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి వెన్ ఎవర్ ఎలక్ట్రాన్స్ కెన్ స్ప్రెడ్, నేచర్ అలౌస్ ఇట్, దేర్ఫోర్ రెజోనెన్స్ అక్కర్. ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇక్కడ చూడొచ్చు, అలైలిక్ కార్బోకాటియన్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 ప్లస్. ఇదే కదా ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్. ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ సిగ్మా ఉంది, కార్బోకాటియన్ ప్లస్ చార్జ్ ఉంది. మనకు మెయిన్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఒక డబుల్ బాండ్ ఉండాలి, డబుల్ బాండ్ ప్లస్ ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, 5 ఎలక్ట్రాన్స్ ప్లస్ సిగ్మా, సింగిల్ బాండ్ అంటే సిగ్మా ప్లస్ పాజిటివ్ ఛార్జ్ ఉంది, లేదంటే 5 ఎలక్ట్రాన్స్ సిగ్మా నెగిటివ్ ఛార్జ్, 5 ఎలక్ట్రాన్స్ సిగ్మా ఫ్రీ రాడికల్, 5 ఎలక్ట్రాన్స్ సిగ్మా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇలా ఉండాలన్నమాట కండిషన్ వచ్చేసి. కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్లో ఏం జరుగుతుంది? 5 ఎలక్ట్రాన్స్ ఉన్నవి అండ్ ఇక్కడ సిగ్మా బాండ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఇది రెజోనెన్స్ స్ట్రక్చర్ అనమాట. మెనీ స్టూడెంట్స్ మెమరైజ్ దిస్. లెట్స్ అండర్స్టాండ్ వై. స్టెప్ 1 వచ్చేసి we have double bond and positive charge. Okay na? Notice pi bond is adjacent to the positive charge. Move pi electrons. ఇక్కడ చూడొచ్చు, 5 ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతుంది. మూవ్ అయ్యి ఇక్కడ CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH ప్లస్ చార్జ్ ఉంది కదా, ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అయ్యాయి. మూవ్ అయితే ఏం జరిగింది? CH2 ఇక్కడ ఎలక్ట్రాన్ కోల్పోయింది కాబట్టి ప్లస్ చార్జ్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ CH ఇక్కడ గెయిన్ చేసింది కాబట్టి కార్బన్ డబుల్ బాండ్స్ చేసాము, CH2. ఇక్కడ ఆల్రెడీ డెఫిషియెంట్ అనేది ఫిల్ అయింది, సో ఇక్కడ ఏ ఛార్జ్ అవసరం లేదన్నమాట. ఓకేనా? ఈ విధంగా రాస్తాం. ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చూసినట్లయితే పాజిటివ్ ఛార్జ్ ఈస్ నాట్ ఫిక్స్డ్, ఇట్ షేర్డ్ బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్. ఓకేనా? కన్క్లూజన్ వచ్చేసి ఏంటి? ఛార్జ్ డీలోకలైజేషన్ అయింది కాబట్టి డ్యూ టు లోయర్ ఎనర్జీ అండ్ హైయర్ స్టెబిలిటీ. నెక్స్ట్, whenever you see pi bond and a positive charge, immediately think it has resonance present. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూద్దాము. ఇక్కడ చూడండి, అనిలిన్ ఇచ్చారు. ఓకేనా? అనిలిన్ బెంజిన్ పైన NH2 ఉంది. నైట్రోజన్ కంటైన్స్ లోన్ పేర్, దట్ లోన్ పేర్ ఎంటర్స్ బెంజిన్ రింగ్. ఎలక్ట్రాన్ డొనేషన్ ఇక్కడ చూడొచ్చు. దిస్ ఇంక్రీజ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇన్ ఎ రింగ్, దేర్ఫోర్ NH2 షోస్ ప్లస్ చార్ ఎఫెక్ట్. ప్లస్ చార్ ఎఫెక్ట్. వాట్ ఈస్ ప్లస్ చార్ ఎఫెక్ట్? వాట్ ఈస్ ప్లస్ చార్ ఎఫెక్ట్? Groups that donate electrons to resonance. Example, NH2, NHR, NR2,
OH, OR. These all are electron donating groups. షార్ట్కట్ గుర్తుపెట్టుకోవాలంటే నూనె అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడొచ్చు ప్లస్ ఆర్ అనేవి డొనేటింగ్ గ్రూప్స్ ఓకేనా. డొనేటింగ్ గ్రూప్స్ ఇవి గుర్తుండాలంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఇవి గుర్తుండాలంటే షార్ట్కట్ వచ్చేసి నూనె అని గుర్తుపెట్టుకోండి. నూనె అంటే ఇక్కడ NH2 OR OH ఇంకో NH NHR ఇవి డొనేటింగ్ గ్రూప్స్. ఎగ్జాంపుల్ నైట్రో బెంజీన్ చూద్దాం. ఇక్కడ ఇది నైట్రో బెంజీన్. నైట్రో గ్రూప్ pulls electron from ring becomes electron deficient, therefore NO2 shows -R effect. ఓకేనా. వాట్ ఈస్ -R effect? Groups withdrawing electron through resonance. Example NO2, CHO, CN, COOH, COOR, NH2. These all are electron withdrawing groups. Okay. Shortcut గుర్తుండాలంటే NCC అని గుర్తుపెట్టుకోండి. NCC ఓకేనా. C for COOR ఓకేనా, COOH అండ్ N for NO2 నైట్రో. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడవచ్చు NCC. N for NO2, C for CN, C for carbonyl compounds. All shows -R effect. Most important condition for resonance. Students lose marks here. Condition adjacent to p orbitals required. Condition to conjugation is required. Resonance possible alternating double bonds. డబుల్ బాండ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ లేదు, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. సో ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ అనేవి ప్రజెంట్. ఓకేనా. రెజోనెన్స్ నాట్ పాసిబుల్. ఈ కండిషన్లో రెజోనెన్స్ అనేది నాట్ పాసిబుల్ బికాస్ CH2 ఈజ్ sp3. ఓకేనా. ఇక్కడ ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్ ఉందా, లేదు. సో రెజోనెన్స్ అనేది నాట్ ప్రజెంట్. గోల్డెన్ రూల్ చూసినట్లయితే ఆటమ్స్ నెవర్ మూవ్, ఓన్లీ ఎలక్ట్రాన్స్ మూవ్. స్టూడెంట్స్ ఆఫెన్ మూవ్ ఆటమ్స్ is wrong. Okay, only electrons move is right. Correct, electron moves only is right answer. Atoms movement is wrong. Second golden rule is sigma bonds are never break, only pi bonds or lone pair electrons will move. Okay, benzene most famous resonance example. Benzene has three double bonds. Okay, 3 double bonds. Benzene 1 2 3 3 double bonds whose structure can be drawn. Structure 1 is 1 2 3. Structure 2 is electron shift here. So okay, these are shift here. These are shift here. So this is actual benzene is neither actual benzene is resonance hybrid. Okay, resonance hybrid. Why benzene is stable? Because 6 pi electrons are delocalized. This lower energy greatly, higher stability. Okay, lower energy, higher stability. Okay, resonance energy, extra stability obtained due to resonance called resonance energy. If it will have more resonance, it has more stability. Okay, more stability, higher resonance energy. Okay, stability of carbocations, very important G question. Order is first benzylic cation, next allylic cation, next tertiary, next secondary, next primary, after that cation. Okay, no? Why benzylic and allylic carbocations have resonance? Other mainly depends on hyperconjugation. Now we can see resonance versus inductive effect. Resonance will have 5 electrons move. Okay, inductive effect లో ఏం జరుగుతుంది? ఓన్లీ సిగ్మా ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి. 5 ఎలక్ట్రాన్స్లో ఏం జరుగుతుంది? స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇండక్టివ్ ఎఫెక్ట్లో వీక్ ఎఫెక్ట్ ఉంటుంది. రెజోనెన్స్లో ఏం జరుగుతుంది? రిక్వైర్డ్ కాంజుగేషన్ అనేది అవసరం. ఇక్కడ నో కాంజుగేషన్. ఓకే, రెజోనెన్స్లో ఏం జరుగుతుంది? లాంగ్ రేంజ్ డీలోకలైజేషన్ అనేది ఉంటుంది. అదే ఇండక్టివ్లో ర్యాపిడ్లీ డిక్రీజింగ్ అవుతుంది. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. రెజోనెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇండక్టివ్ అయితే కంపారేటివ్లీ వీకర్. ఓకేనా. హౌ టు ఐడెంటిఫై రెజోనెన్స్ ఇన్ 5 seconds. కేస్ 1 ఫస్ట్ స్ట్రక్చర్ని చూడండి. కేస్ 1 వచ్చేసి అందులో లోన్ పేర్ 5 బాండ్స్ ఉంది అంటే రెజోనెన్స్ ప్రజెంట్. ఎగ్జాంపుల్ CH2 డబుల్ బాండ్ CH NH2. ఇక్కడ రెజోనెన్స్ ప్రజెంటా కాదా చెప్పండి. దీనికి లోన్ పేర్ అనేది ఇక్కడ ఉంటుంది. 5 బాండ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, 5 బాండ్స్ అనేవి ఉన్నాయి. సో రెజోనెన్స్ ప్రజెంట్. నెక్స్ట్ కేస్ 2 చూద్దాము. 5 బాండ్స్ ప్లస్ పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ 5 బాండ్స్ ఉన్నాయి. సో రెజోనెన్స్ ప్రజెంట్. నెక్స్ట్ కేస్ 3 చూద్దాము. 5 బాండ్స్ ఉన్నాయి, డబుల్ బాండ్ అంటే ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్. ఓకేనా, 5 బాండ్స్ ఉన్నాయి, నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో రెజోనెన్స్ ప్రజెంట్. నెక్స్ట్ కేస్ 4 చూద్దాం. ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉన్నవి అంటే అక్కడ రెజోనెన్స్ ప్రజెంట్. ఆల్టర్నేటివ్ ఇక్కడ
ఇక్కడ తప్పించి మళ్ళీ ఇక్కడ ఆల్టర్నేటివ్ ఇక్కడ తప్పించి ఇక్కడ ఏమనుకుంటే డబుల్ బాండ్స్ ఇక్కడ ప్రజెంట్ అనమాట రెజోనెన్స్ ప్రజెంట్ మాస్టర్ ఫార్ములా ఫర్ జీ అడ్వాన్స్డ్ మోర్ డీలోకలైజేషన్ ఉందనుకోండి మోర్ రెజోనెన్స్ ఉంటుంది అంటే లోయర్ ఎనర్జీ ఉంటుంది గ్రేటర్ స్టెబిలిటీ ఉంటుంది ఓకేనా గ్రేటర్ స్టెబిలిటీ ఉంటుంది లోయర్ ఎనర్జీ గ్రేటర్ స్టెబిలిటీ ఓకేనా గ్రేటర్ స్టెబిలిటీ మేజర్ కంట్రిబ్యూటర్ అనమాట వన్ లైన్ రీజన్ బిఫోర్ ఎగ్జామ్ రెజోనెన్స్ అంటే చెప్పండి డీలోకలైజేషన్ ఆఫ్ హై ఎలక్ట్రాన్స్ ఆర్ లోన్ పేర్స్ ఓకేనా ఎలక్ట్రాన్స్ మూవ్ ఆటమ్స్ do not move ఓకేనా ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవుతాయి ఆటమ్స్ do not move సిగ్మా బాండ్స్ నెవర్ బ్రేక్ conjugation is necessary plus r groups donate electrons ఓకేనా plus r groups donate electrons minus r groups withdraw electrons benzene is resonance stabilized resonance increase stability more delocalization is equal to more stability ఇక్కడ చూసినట్టయితే